హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇంట్లో ఏవైనా వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఎక్స్పైర్ అయినవి అవి అలాంటివి ఒక 2 ట్యాబ్లెట్ తీసేసుకొని మెత్తగా ఇలా పొడిలాగా దంచేసుకోవాలి. తర్వాత ఇందులోకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే ఆ పౌడర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఇలాంటి ఏదైనా వేస్ట్ బాక్స్ ఒకటి ఉంటే అందులోకి వేసి స్టోర్ చేసేసుకోండి. ఇలా వేసి పెట్టేసుకున్నామంటే ఇది ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే చూడండి, నైట్లో గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ పొడిని కొద్దిగా ఇలా ఉదిరించేసాము అని అంటే ఇందులోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉంటుంది. బుద్ధింకల బిడద అనేది తగ్గుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నైన్ పాలిష్ అయితే ఒక్కొక్కసారి గడ్డ కట్టుకోపోయి ఉంటుంది, మూత తీయాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా బాడీ లోషన్ ఉంటుంది కదా, కొద్దిగా బాడీ లోషన్ ఇలా తీసేసుకొని అప్లై చేసేసేయాలి. ఇలా చుట్టూరు ఇలా అప్లై చేసేసి కనుక మనం మూత పెట్టేసాము అని అంటే ఈజీగా వస్తుందండి ఎప్పుడైనా తీసేటప్పుడు. అంతేకాదు ఇది కట్టినప్పుడు చూడండి, కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా ఇలా స్ప్రే చేసేసి మూత పెట్టేసి ఇలా షేక్ చేసేసాము అని అంటే బాగా మెల్ట్ అయిపోతుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్లలో డోర్ మ్యాట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి జారుతూ ఉంటాయి. మనము వాష్రూమ్ కాడ అక్కడ వేసినప్పుడు ఇలా తడికి దానికి ఇలా జారుతూ ఉంటాయండి. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే జారి పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, కొద్దిగా ఇలా కట్ చేసేసుకొని ఇలా మ్యాట్కి ఇలా అతికించేసేయాలి. వెనక వైపు ఇలా అతికించేసి దీన్ని కనుక మనము ఇలా తిప్పి వేసేసుకున్నామే అనుకోండి, మ్యాట్ అనేది ఫ్లోర్కి అదుకుంటుంది. అప్పుడు జారకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇడ్లీలకి అనేసి పప్పు నానబెడుతూ ఉంటాం కదండి, మినపప్పు. అలాంటప్పుడు దాంతోపాటు ఒక 1/2 కప్పు అటుకులు, అలాగే ఒక 1/2 కప్పు సగ్గు బియ్యం అండి. ఇవి కనుక మనము పప్పుతో పాటు నానబెట్టి వేసాము అనుకోండి, ఇడ్లీలు మెత్తగాను ఉంటాయి, అలాగే చాలా టేస్టీగాను ఉంటాయి. ట్రై చేసి చూడండి. నేనైతే దీంతో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసి మనం మిక్సీ కనుక పట్టి రవ్వలు కలిపేమే అనుకోండి, ఇడ్లీలు అయితే మంచి టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇళ్ళల్లో కూడా ఇలాంటి బాక్సులు అయితే ఉండనే ఉంటాయి. ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా, ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను డబల్ సైడ్ గమ్ టేప్ తీసేసుకొని అతికిస్తున్నాను. ఇలా బాక్స్కి వెనక వైపు ఇలా అతికించేసి ఇంకొక బాక్స్ దీనిపైన వైపు ఇలా అతికించుకోవాలి. ఇలా కనుక అతికించుకున్నట్లయితే రెండు ఒకే చోటు ఉంటాయండి. ఇది మనకి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే దీంట్లో ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మసాలా ప్యాకెట్స్ కానీ, లేదంటే ఏదైనా కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కానీ, లేదంటే హార్లిక్స్ కానీ, ఇలా గ్రీన్ టీ కానీ, ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇలా కనుక మనం స్టోర్ చేసి ఒక చోట పెట్టుకున్నామంటే మనకి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదండి. రెండు కూడా ఒకే చోటు ఉంటాయి. మనం ఇలాంటి బాక్సులు వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసేసుకోవచ్చండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి. అలా చేయకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను, తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను. ఇవి రెండు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపిల్స్ ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి. ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు. మనం పిల్లలకు కూడా ఆపిల్స్ పెడుతూ ఉంటాం కదా, ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి. ఒక టమాటా తీసుకున్నాను, చిన్న సైజు టమాటా తీసేసుకొని ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి. తర్వాత ఇందులోకి పంచదార ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పంచదార వేసేస్తున్నాను. కొంచెం ఇంత అయితే సరిపోతుంది. పంచదార వేసేసి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి టమాటో మీదకి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, కాఫీ పౌడర్ కాస్త వేయాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి కాఫీ పౌడర్ని.
కాఫీ పొడి వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి, ఇది దేనికంటే కొందరికైతే మెడ మీద నల్లగా అయిపోయి ఉంటుంది, మెడ చుట్టూ నల్లగా ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఫేస్ మీద కూడా దీన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు. ఫేస్ మీద కూడా నల్ల మచ్చలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి. ఇలా వారంలో 2-3 రోజులైనా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు, అలాగే మోచేతుల మీద ఉన్న నలుపు కానీ, అలాగే మోకాళ్ళ మీద నలుపు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా మనం ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. వదిలేసి కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా ఇడ్లీలు చేసేటప్పుడు కొద్దిగా చింతపండు కనుక వేసేసి పెట్టుకున్నాము అని అంటే ఇడ్లీ పాత్ర నల్లబడకుండా ఉంటుందండి. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత పుదీనా ఆకులు ఒక గుప్పెడు వేసేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసేసి పుదీనా ఆకులు ఒక గుప్పెడు, తర్వాత ఒక ఏలక్కి వేస్తున్నానండి. ఒక ఏలక్కి వేసేసిన తర్వాత ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, తర్వాత ఒక 4-5 మిరియాలు ఇవన్నీ వేసి బాగా మరిగించుకోవాలి. ఇది దేనికంటే ఇప్పుడు శీతాకాలం కదండి, తొందరగా జలుబు దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కషాయం చేసేసుకొని మనము రోజుకి ఒక గ్లాస్ తీసుకున్నామంటే జలుబు దగ్గు తొందరగా తగ్గిపోతుందండి. చూడండి, ఇలా కలర్ కూడా చేంజ్ అయ్యేలాగా మనం ఉడికించేసుకున్నాము. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్లోకి నేను వడగట్టేసుకున్నాను. తర్వాత కొద్దిగా తేనె వేస్తున్నాను. తేనె వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కనుక మనము రోజుకొకసారి తీసుకున్నామంటే చాలు, ఎంత దగ్గు జలుబు ఏది ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కొబ్బరి తురిమేది మనం ఇంట్లో పెట్టుకునే ఉంటాం కదా, ఇది ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కప్స్ అయితే అందరిళ్ళలోనూ ఉంటాయి కదా, ఇలాంటిది ఒక కప్ తీసేసుకొని ఇలా బాగా ఇలా రబ్ చేయాలి. ఇలా నీట్గా ఇలా బాగా ఇలా కాసేపు ఇలా రబ్ చేసుకున్నాము అని అంటే చాలా బాగా షార్ప్ అయిపోతుందండి. మనము క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేదంటే కొబ్బరి కానీ తురుముతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా తురుము అనేది పడదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా షార్ప్ అయిపోతుంది. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా అప్పడాలు ఫ్రై చేసినప్పుడు ఇలా చేసి చూడండి. బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా ఫ్రై చేసేయచ్చండి. నేను ఇలా ఫ్రై చేస్తున్నాను కదా, ఇలా కాకుండా చూడండి, ఇలా ఒక ఫోర్క్ తీసేసుకొని ఫోర్క్ ఇలా గుచ్చేసేయాలి అప్పడము. ఇలా గుచ్చేసి కనుక మనం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే 2 సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. కొంచెం కూడా మనకు టెన్షన్ లేకుండా బిగినర్స్ కూడా ఈజీగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. ఒక ఫోర్క్తో కనుక మనం ఇలా వేసామంటే ఆయిల్ కూడా మొత్తం నీట్గా కిందికి పడిపోతుందండి. ట్రై చేసి చూడండి. అప్పడాలు కూడా మాడిపోతాయనే టెన్షన్ ఉండదు మనకు. ఈజీగా అయితే మనం ఇలా తీసేసుకోవచ్చు. మనము జాలిగరిటెతో అయితే తీయడం లేట్ అయితే అప్పడాలు మాడిపోతాయి. బ్లౌజులు ఉతకడానికి అనేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ ఉక్సులు వెళ్ళి డ్రమ్కి ఇరుక్కుంటాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ ఉంటాయి కదండి, పార్సల్కి వచ్చినవి ఏదైనా రబ్బర్స్ ఉంటాయి కదా, అలాంటివి కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఇంట్లో ఉంటుంది కదా, అలాంటిది ఒకటి వేసేయాలండి. ఇలా చేసి గనక మనము బ్లౌజ్ని వాషింగ్ మిషన్లో వేస్తే బ్లౌజ్ అనేది పాడు కాకుండా ఉంటుందండి. చూడండి, ట్రై చేసి చూడండి. ఎప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. బియ్యంలో ఒక్కొక్కసారి పురుగు పట్టేసి ఉంటుంది కదండి, అది క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా జాలి గిన్నె ఉంటుంది కదండి, అందులోకి వేసేసుకొని కాస్త ఇలా అనుకున్నామంటే పురుగులు ఏదైనా ఉన్నా కూడా ఇలా కింద పడిపోతాయండి. చూడండి, పురుగులు ఉంటే ఇలా వచ్చేస్తాయి. ఎప్పుడైనా బియ్యంలో పురుగు పడింది అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా కానీ సరుకులు తెస్తూ ఉంటాం కదండి, ఇలా పప్పులు కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చినప్పుడు కాస్త డబ్బాలో పోసేసుకొని మిగిలినవి అలాగే పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. ఆ పురుగు పట్టకుండా ఉండాలి అంటే చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసి కాస్త అయితే చాకు వేడి చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా కనుక పెట్టినట్లయితే మంచిగా సీల్ అయిపోతుందండి. మనం కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా సీల్ అయిపోతుంది. మనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ప్యాకెట్లోనే ఉంటుంది. మనకి డబ్బాలో ప్లేస్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా సీల్ అయిపోయిందో, అసలు కిందకు కూడా పడిపోకుండా ఉంటాయండి.
ఇలా సీల్ చేసి పెట్టడం వల్ల గాలి అనేది పోకుండా ఉంటుంది లోపలికి. అప్పుడు పప్పులనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనము ఇలా ప్యాకెట్స్‌లో ఇయర్ బడ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఇలా తెచ్చేసుకొని మనం ఇలాగే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా చూడండి, మనం ఇలా తెచ్చుకున్న ప్యాకెట్‌ని ఇలా ప్యాకెట్‌లో గనక పెట్టుకున్నామంటే అక్కడొకటి, ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండీ! ఏదైనా పార్సెల్ తెచ్చినప్పుడు వచ్చుంటాయి కదా! ఇలాంటిదొక బాక్స్ తీసేసుకొని, ఇందులోకి మనము ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని గనక మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. చూడడానికి కూడా నీట్‌గా, అందంగా ఉంటుంది. ఇలాంటి బాక్స్ కూడా మనం రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్‌లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్‌గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా! ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తమే తొడమలైతే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకున్నాము అంటే 15-20 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు. ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా! మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా! ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు. ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్‌బిన్‌లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇలాంటి పాలిథీన్ కవర్ ఒకటి ఉంటుంది కదా! ఇది తీసేసుకొని మీ స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా ఇంట్లో, దానికి తగ్గట్టుగా ఎంత సైజు కావాలో అంత చూసి ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని చూడండి, దీన్ని మనము స్విచ్ బోర్డ్‌కి అయితే ఇలా వేసేసేయాలి. ఇలా స్విచ్ బోర్డ్ ఉంటుంది కదండీ! చిన్న పిల్లలు ఉన్నప్పుడు చేయి పెట్టి వేళ్ళు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా తడి చేతులతో గనక ముట్టుకున్నాము అంటే షాక్ కొట్టేస్తూ ఉంటుంది. మెయిన్‌గా మనము వాష్‌రూమ్స్ దగ్గర ఉంటాయి కదండీ స్విచ్ బోర్డు, అక్కడ ఇలా చేసేసుకోండి. చూడండి, నేను ఇక్కడ డబల్ సైడ్ గమ్ టేప్‌ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా అతికిస్తున్నాను. తర్వాత దీనిపైన దీన్ని తీసేసి చూడండి, ఇలా కవర్‌నైతే ఇలా అతికించేసేయాలి. ఇలా టైట్‌గా గనుక ఇలా అతికించేసుకున్నాము అనంటే చూడండి, మనము తడి చేతులతో వేసినా కూడా మనకు షాక్ అనేది కొట్టదండి. మనం వాష్‌రూమ్స్ దగ్గర పిల్లలు తడి చేతులతోనే ఇలా ఆఫ్ చేస్తుంటారు, ఆన్ చేస్తుంటారు కదా! తొందరగా షాక్ కొట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా ప్లగ్‌లోకి కూడా చేయి పెట్టేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా కూడా ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అనంటే చూడండి, హాల్ అవుట్ గానీ, లేదంటే ఏదైనా వాషింగ్ మిషన్ గానీ వేసుకోవాలన్నా కూడాను ఇలా గట్టిగా నొక్కేసామంటే ఈ పేపర్ పల్చగా ఉంటుంది కదండీ! ఈజీగా వెళ్ళిపోతుంది. అది కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా మిక్సీ జార్‌లో కడిగేసి ఇలా బోర్ల వేసేస్తూ ఉంటాము. ఇలా బోర్ల వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వవండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్ల వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి. చాలామందికి రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది. లేదంటే సింధూరమైనా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చూడండి, ఇలా కొద్దిగా కుంకుమ తీసేసుకోండి. తర్వాత బాడీ లోషన్ కానీ లేదంటే ఇలా నీవా సాఫ్ట్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా! అది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. కొద్దిసేపు మనం ఇలా ఒక ఇయర్ బడ్స్‌తో ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఏ షేప్‌లో కావాలో ఆ షేప్‌లో పెట్టుకోవచ్చు. ఎంతసేపు అయినా పోదండి. ఎక్కువ మంది సింధూరం పెట్టుకుంటూ ఉంటారు కదా! ఇలాంటి సింధూరే కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా కాకుండా చూడండి, ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పప్పులు గానీ, లేదంటే ఇలా దుంపలు గానీ ఉడికించినప్పుడు ఈ నీళ్లు వంపేస్తూ ఉంటాం కదా! ఒక వేరే ప్లేట్ గానీ, లేదంటే స్ట్రెయినర్‌లో కానీ ఏసి వంపేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా కుక్కర్‌కి ఉన్న బెల్ట్ తీసేసేయండి. తీసేసి తర్వాత ఈ మూత పెట్టేసి వంపేసామంటే ఎటువంటి స్ట్రెయినర్స్‌తో కానీ, ఏ దాంతోనూ పని లేకుండా ఇలా నీట్‌గా వంపేయొచ్చండి.
ప్లేట్ కానీ స్టెయినర్ కానీ యూజ్ చేసామంటే అది కూడా కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వంపేసామంటే నీట్‌గా వెళ్ళిపోతాయి. నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్‌గా వాటర్ మొత్తం వెళ్ళిపోయిందో. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక స్పూను పసుపు వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో. ఒక కర్పూరం తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఒక కర్పూరం అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వంట సోడా ఉంటుంది కదండీ! ఇంట్లో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఇలా వేసేసేయాలి. వేసేసి మొత్తం బాగా ఇలా కలిపేసేయాలి. 3 బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి ఇది దేనికంటే మనము షింక్ ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే బుద్ధింకులు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అనంటే మనం ఇలా గనక తయారు చేసేసుకొని నైట్‌లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేసామే అనుకోండి, కొద్దిగా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అలాగే సింక్‌లోనికి బుద్దింకలు వస్తూ ఉంటాయి కదా! అలా కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదా! బెడ్‌షీట్స్ కానీ, లేదంటే ఎప్పుడైనా ఎక్కువగా మురికి అయిన బట్టలు కానీ వాష్ చేస్తున్నప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసేయండి. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి బట్టలనేవి. నేనిప్పుడు చూడండి సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను ఒక బౌల్‌లోకి. మీకు ఎన్ని బట్టలున్నాయో చూసుకొని అంత సర్ఫ్ వేసేసుకోండి. ఇంట్లో ఏది యూజ్ చేస్తే మీ ఇంట్లో అదే వేసేసుకోండి. ఇందులోకి ఈనో పౌడర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ ప్యాకెట్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తాను చూడండి. ఎక్కువగా వేయకూడదు. ఎప్పుడు వేయకూడదండి. ఎప్పుడైనా ఒకసారి ఎక్కువగా మురికి ఉన్నప్పుడు కానీ బట్టలు, లేదంటే ఇలా బెడ్‌షీట్స్ ఇలాంటివి ఉతికినప్పుడు కానీ ఇలా వేసేసుకోండి. చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఈనో పౌడర్ వేసేసి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నేనిక్కడ ఈ పౌడర్‌ని మిషన్‌లో వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ బెడ్‌షీట్స్ వేసానండి. మీరు బెడ్‌షీట్‌కైనా వేసుకోవచ్చు. ఎక్కువగా మురికి ఉన్న బట్టలకు కూడా ఇలా వేసేసేయొచ్చు. ట్రై చేసి చూడండి. మనం బెడ్‌షీట్స్ అయితే ఎప్పుడు ఉదకం కదండీ! 15 రోజులకొకసారో, నెలకొకసారో ఉదుకుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా గనక చేసామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్